పుదుచ్చేరిలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. 9 ఏళ్ల బాలికను 6గురు మైనర్లు కలిసి అత్యాచారం చేసి బాలికను చంపి ఎవరికీ అనుమానం రాకుండా కాళ్ళు చేతులు కట్టిపడేసి దగ్గరలోని ఓ డ్రైనేజీలో పడవేశారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన 9 ఏళ్ల బాలిక మృతదేహాన్ని యూనియన్ రాష్ట్రంలోని ముత్యాల్పేట బ్లాక్లోని ఆమె ఇంటి సమీపంలోని కాలువ నుండి వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. ముత్యాల్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలిక మార్చి 2న సాయంత్రం కనిపించకుండా పోవటంతో తల్లిదండ్రులు పలు ప్రాంతాలలో వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా అన్వేషణ ప్రారంభించినట్లు వర్గాలు తెలిపాయి. బాలిక ఆచూకీ కోసం పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె తల్లిదండ్రులు ముత్యాల్పేటలోని సోలైనగర్ ప్రాంత వాసులతో కలిసి మంగళవారం రోడ్ రోకో నిర్వహించారు. బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఇంతలో బాలిక ఇంటి సమీపంలోని కాలువలో గోనె సంచి తేలుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అందులో తప్పిపోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆమె చేతులు కాళ్ళు తాళ్లతో కట్టివేయబడి ఉన్నాయి. మృతదేహాన్ని అక్కడి సమీపంలోని కదిర్కంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బుధవారం జిమ్మార్లో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసులు విచారణ ముమ్మరం చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు మంగళవారం ముత్యాల్పేట జంక్షన్లో నిరసనకు దిగారు. అయితే ముందు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు నమ్మలేని నిజాలను బయటపెట్టారు. బాలిక శవం డ్రైనేజీ కాలువలో దొరికింది. ఆ తరువాత 6గురు మైనర్లు కలిసి ఈ బాలిక మీద అత్యాచారం చేశారని తెలిపారు. గంజాయి మత్తులో వారంతా మృగాలుగా వ్యవహరించారని తెలుస్తోంది. దీంతో తమిళ సమాజం మొత్తం కూడా మండిపడుతుంది. అక్కడి మీడియా సైతం ఈ ఘటన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ట్విట్టర్లో ఈ ఘటన మీద చర్చలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుంది. న్యాయం చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు అక్కడి వారు. వారందరినీ వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మైనర్లోని చూడకుండాని ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఘోరాలకు పాల్పడుతుంటే అలాంటి వారిని వదిలేయటం భావ్యం కాదని, వారందరినీ బహిరంగంగా ఉరి తీయాలని, కఠినంగా శిక్షించాలంటూ అంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సాక్షి అగర్వాల్ సైతం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో స్పందించింది. కాలీవుడ్ ప్రముఖులంతా కూడా ఈ ఘటన మీద స్పందిస్తున్నారు. గృహలక్ష్మి కస్తూరి సైతం స్పందించింది. ఈ ఘటన గురించి తెలిసి షాక్ అయ్యాను. గుండె బద్దలైనంత పని అయింది. తమిళిసై గారు, మీరు గవర్నర్గా ఉన్న టైంలోనే ఇలా జరిగింది. మీరు ఒక మహిళ, ఓ అమ్మ, ఓ డాక్టర్. దీనికి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పండి అంటూ నిలదీసింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలైన ఖుష్బూ సైతం ఈ ఘటన మీద తీవ్ర స్థాయిలో మండిపడింది.